ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళకి అర్థం చేపిస్తే, హెల్త్ ఇస్తే సంతోషిస్తారా? సంతోషించరా? ఎస్. ఇక్కడ మనకు మధ్యలోనే ఉన్నారు. ఆరోగ్యం గురించి మనం చెప్పింది అడ్వైస్ తీసుకొని వాళ్ళ హెల్తీగా తయారై పెట్టుకున్నాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ మనం తీసుకున్నాము. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండడానికి కంపెనీ డబ్బు లాభాపేక్షతో ఏది చేయలేదండి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి వీళ్ళ ఉద్దేశం ఏమంటే, మోదీ కేర్ అంటే ఒక మీనింగ్ ఉంది. మిరాక్యులస్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఇన్నోవేషన్స్, కాల్ అండ్ రీచ్ ఎవరీవన్. తమ కళల్ని, అద్భుతమైనటువంటి కళల్ని నెరవేర్చుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి చేతి ఇవ్వాలని, అందరికీ చేరువుగా అందివ్వాలని ఆ ఉద్దేశంతోనే ఒక అవకాశం కావాలి వాళ్ళకి. ఏం కావాలంటే, ప్రజలకి ఏదైనా సహాయం చేయాలంటే ఒక ఏదైనా కావాలి. దాన్ని తీసుకు బిజినెస్ రూపంలో తీసుకుపోతే డబ్బు ఇవ్వచ్చు, ఆ ప్రోడక్ట్స్ వల్ల వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశము. వాళ్ళ ఉద్దేశం ఏమంటే 2025 నాటికి రోగముక్త శ్రీమంత రామరాజ్యాన్ని అందివ్వాలి భారతదేశానికి అని చెప్పి ఆ ఉద్దేశంతో సమీర్ మోడీ గారు గర్వంగా చెప్పుకోవచ్చు, గర్వపడచ్చు. మనం ఒక అవకాశము ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. అటువంటి గొప్ప ఆపర్చునిటీ మోదీకి. అందులో మనకు పెద్ద పీట హెల్త్కి ఇచ్చిన. హెల్త్ ఫస్ట్, హెల్త్ కేటగిరీ. హెల్త్లో పొద్దున్నే దేశం నుంచి మనం తీసుకుంటున్న ఆహారం అంతా కూడా పొల్యూషన్. గాలి పొల్యూషన్, నీళ్ళు పొల్యూషన్, మనం తినే ఆహారం పొల్యూషన్, ప్రతిదీ కూడా పొల్యూషన్. అంతేకాకుండా వాతావరణం కూడా పూర్తి పొల్యూట్ అయిపోయింది. ప్రతి మనిషి తొందరగా అనారోగ్యానికి గురవుతున్నాడు. అందుకే అనారోగ్యానికి గురవుతున్నాడు. ప్రతి ఒక్కరు డబ్బులు, ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదించడానికి పరిగెత్తున్నాడు. అక్కడ పరిగెత్తి సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టు. చాలా మంది చూడండి, డబ్బు సంపాదించడానికి అన్నం తింటారు, టిఫిన్ తింటారు, నాకు టైం లేదు, భోజనం కూడా చేయలేదు, నేను ఆ బిజినెస్ తప్పవుతుందని చెప్పి పరిగెత్తిపోయినానంటారు, డబ్బు సంపాదిస్తారు. ఆ ప్రాబ్లం వల్ల వచ్చే అనారోగ్యంకి డబ్బు ఖర్చు పెట్టడానికే సరిపోతారు. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మన ప్రోడక్టే మనకు ఇక్కడ మనకు దొరికే ప్రోడక్ట్స్ ఆరోగ్యాన్ని ఇస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఎలా ఉంటుంది? ఇక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయి హెల్త్ కేటగిరీలో. ఫస్ట్ మనకు ఎక్కువ మంది లోపలికి ఏం పోతున్నాయి? టాక్సిన్స్ పోతున్నాయి. ఏం పోతున్నాయి? టాక్సిన్స్. టాక్సిన్స్ అన్నింటినీ రిమూవ్ చేయడానికి ఎక్కువ మంది, ఎంతమంది స్నానం చేస్తారు ఇక్కడ? స్నానం చేస్తారా? పాల్గొంటారా? ఎస్, వెరీ గుడ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తే మనకి ఏం పోతుంది ఫ్రెండ్స్? మురిగిపోతుంది. అంటే బయట ఉన్న మలినాలన్నీ క్లీన్ అవుతాయి. చర్మ రోగాలు మనకి రావు. చర్మ రోగాలు రావని చెప్పి మనం స్నానం చేస్తున్నాం కదా, మనకి రోగాలు రాలేదంటే చర్మ రోగాలు ఎక్కువైపోయాయి. డెర్మటాలజిస్టులు ఎక్కువైనారు, డెంటిస్టులు ఎక్కువైనారు. ఎందుకు అంటే టాక్సిన్స్ బయట పరిశుభ్రతే కాదు, లోపల మనం శుభ్రం చేసుకోవాలా. ఎంతమంది పేగులు క్లీన్ చేసుకుంటారు? తీసి బయటికి ఎవరు చేసుకోవడం లేదు. ఏమైనా చేసినాడంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన యోగి, మనం భోగులు. యోగులకి భోగులకి చాలా తేడా. భోగాలు అనుభవిస్తామే కానీ ఏంది ఆలోచించుకోం. కాబట్టి అదే రోగం కూడా ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పేగులు తీసి క్లీన్ చేసుకునే శక్తి లేదు మనకి, కానీ నానా శక్తి లోపలికి వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి భారతీయ సంప్రదాయం ప్రకారం ఆహార అలవాట్లు ఎవరికి లేవు. ఇప్పుడు అంతా కూడా ఫారిన్ కల్చర్. మనకి ఫారిన్ కల్చర్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ. టైం లేదు, చేసుకొని తినేంత టైం లేదు. ఫాస్ట్ ఫుడ్స్ అంటే రెడీమేడ్ ప్యాకింగ్ ఫుడ్ రావాలి అంటే ఊరికి తిప్పి తినేసేయాలి. అంటే ట్రైన్లో పోయిస్తారే అట్లా తయారైపోయినారు. అన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల మనకు కెమికల్స్ అన్నీ ఎక్కువ లోపలికి పోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. అన్ని బిల్డింగ్లు కట్టి కార్బోహైడ్రేట్స్ అన్నీ ఎక్కువ తీసుకోవడం, మనం తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము. మనకి బిల్డింగ్లు కడతాము, కానీ అవి మనం ఆలోచించడం లేదు ఆరోగ్యం గురించి. కానీ కంపెనీ కేర్ తీసుకుంది, ఆరోగ్యాన్ని వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి అని చెప్పి కంపెనీ హెల్త్ ప్రోడక్ట్స్ ఇవ్వడం అనేది చేస్తున్నాం. అందులో డీటాక్స్ చాలా ముఖ్యమైనదన్నమాట. మనం చాలా క్లీన్ చేసుకోవడం లేదు ఎవరు. డీటాక్స్
ఇది తీసుకోండి సార్ మీకు మంచిదంటే ఎందుకబ్బా నాకు ఆరోగ్యం ఉంది, నాకు అన్ని బాగున్నాయి. ఎక్కువ శాతము ప్రతిదీ కెమికల్సే. మీరు ఇక్కడ చూడండి, రైతు దగ్గర పోయి అడగండి, అయ్యా మీరు పంటలు పండిస్తున్నారు కదా ఎంత లాభం వచ్చిందంటే ఏమి గిట్టడం లేదు, అంత మందులకే సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఎరువులు వేసి పండించడంలా అన్ని రసాయనిక ఎరువులు వేస్తున్నారు. అవి చాలా కష్టం. రైతు పెట్టుబడికి వచ్చిన పంటకి సరిపోతుంది. ఆయన పండించినదంతా కూడా కెమికల్తో పండిస్తున్నారు పైన. అంతేకాదు ఆ భూమిలో సారం లేక ఆ చెట్టు పెరిగిన ఎదిగిన దానికి రోగం తొందరగా వస్తుంది. రోగం పోవాలంటే ఆయన ఏం చేస్తున్నాడు, పురుగుల మందులు కొడతాడు. ఆ పురుగుల మందులు కొట్టడం వల్ల మనకు ఆహారం పొల్యూట్ అయింది. మనకు చూడండి కావాలంటే మన ఒక డాక్టర్ మన టీవీలో వచ్చింది, డాక్టర్ ప్రెగ్నెంట్ పోయింది డాక్టర్ దగ్గరికి. ఆమెకి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది. ఆమె ఏం చేసిందంటే మెడిసిన్స్ కాదమ్మా నువ్వు ఎక్కువ ఆహారంలో తీసుకున్నట్లు ఆకుకూరలు తీసుకోవాలని చెప్పి ఆకుకూరలు తీసుకుంది. ఆయన ఆ డాక్టర్ చెప్పిన ప్రకారం 4 దినాలు తీసుకుంది. హిమోగ్లోబిన్ 6% ఉన్నింది, 4% పడింది. డాక్టర్ దగ్గరికి పోయింది, మేడం మీరే చెప్పినారు నేను ఎక్కువ ఆకుకూరలు వేపుడే తింటున్నాను, పప్పు కూడా చేసుకోవడం లేదు, ఆకుకూరలు వేపుడే తింటున్నాను అని ఆశ్చర్యంగా అనేది డాక్టర్కి ఆశ్చర్యమైంది. ఆకుకూరలు తింటే రక్తం తగ్గిపోవడం ఏంటి, ఇంకా పెరగాలి కానీ. అప్పుడు ఎక్కడ తింటున్నాము ఆకుకూరలు అంటే సార్ పలానా చోట ఆకుకూరలు తెచ్చుకుంటున్నాను మేడం. ఏమేమి ఆకుకూరలు అంటే అన్ని చూపిస్తారు. ఆ ఆకుకూరలు తీసుకొని ల్యాబ్కి పంపిస్తున్నారు. ఆకుకూరలో మొత్తం లెడ్ ఉందంట. ఆకుకూరలు పరిశీలిస్తే దాంట్లో ఉండాల్సిన పోషకాలు ఏమీ లేవు, లెడ్ అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది పోతే. అప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయి ఈ ఆకుకూరలోకి లెడ్ ఎట్లా వచ్చింది అని చెప్పి మళ్ళా రీసెర్చ్ చేస్తే ఈ ఆకుకూరలన్నీ కూడా కాలువ నీళ్ళు కట్టి పండిస్తున్నారు. మనం వాడే ప్రతి వస్తువు కూడా కెమికల్లే. సోప్ కెమికల్, షాంపూ కెమికల్, మనం పాత్రలు కడిగే సబ్బు కెమికల్. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి, టాయిలెట్ క్లీన్ చేసిన ఆ కెమికల్ అన్ని కెమికల్స్ తీసి మళ్ళీ పండిస్తున్నారు. ఆకుకూరలకు కూడా కెమికల్సే పోతారు. అది తింటే డెఫిషియన్సీ వస్తుంది అంటారు. సార్ నేను 4 kg తింటాను, కోడిగుడ్లు తింటాను. ఇప్పుడు చికెన్ ఉంది, చికెన్ చూడండి మనం చికెన్ తింటున్నాము బాగా సంతోషంగా ఆలోచన చేస్తున్నారు, కానీ ఎక్కడ చూసినా ఆకుకూరలు కాయగూరలు కాయలు దొరకవు, కానీ వడలు చికెన్ కబాబ్లు అన్ని యాడ్ చేసిన దొరుకుతాయి. మీరు బాగా గమనించండి, ఈ రోజు నుంచి గమనించండి, ఏమన్నా మనకు కావాల్సిన దొరకవో ఇవి మాత్రం ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే చికెన్కి ఎక్కువ చేపలకి అలవాటు పడి చికెన్కి ఎక్కువగా మనము ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఆ చికెన్ కూడా అవి తొందరగా కావాలి కదా మనకి. అవి ఒక కోడి నాటి కోళ్ళు అయితే కన్నా ఇప్పుడు పుట్టే మన సంవత్సరానికి పెద్దగేది అట్లా కాదు, 15 రోజుల్లో పెద్దగేసాం. మన కోడి 15 రోజుల్లో పెద్దగేసేస్తాం. అది కూడా టాక్సిన్స్ ఇచ్చి స్టెరాయిడ్స్ ఇచ్చి. ఆ స్టెరాయిడ్స్ ఇచ్చిన ఆ ఫుడ్ మనం తీసుకుంటే మనకేమవుతుంది, ఆ స్టెరాయిడ్స్ మనలోకి వస్తాయి. ఊబకాయము నేను లావు తగ్గడానికి ఏమన్నా ఉందా, జిమ్ముకు పోవాలా, లావు తగ్గడానికి ఏమైనా మందులు ఉన్నాయా మీ దాంట్లో అని అడుగుతారు. మన ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి. అలా మార్చుకోలేకపోతున్నాం. అది సరే, ఇప్పుడు గత్యంతరం లేదు, ఆ కెమికల్స్ ఉంటే తినాల్సిందే కంపల్సరీ. తింటాం, అవి తీసేసుకోవడానికి అవకాశం కావాలి. అవి తీసేసుకోవాలంటే బయట మెడిసిన్స్ వాడితే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. అంటే ఒకదాన్ని చేసుకుంటే ఇంకోటి వస్తుంది. ఇక్కడ మనకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ డీటాక్స్ అంటే టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల గత్యంతరం లేని ఫుడ్ మనం తింటున్నాము, అయినా ఆ టాక్సిన్స్ నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు మనకి ఎట్లా డీటాక్స్ కావాలి. డీటాక్స్ మనకు మోదీ కేర్ వాళ్ళు అందిస్తున్నారు. ఇందులో వేప, కరికాయ, ఉసిరి, ఆ తర్వాత భృంగరాజ, అట్లా ఇవన్నీ కూడా కలిపి మనకు న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇక్కడ మనకు అందించడం జరుగుతుంది. ఇది రోజు కనుక తీసుకుంటే మనకు చర్మ రోగాలు, పింపుల్స్, ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా మనకు దూరం అవుతాయి. ఇది తీసుకోవడం గత్యంతరం లేదు, తప్పదు. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, మందు తాగి నేను మానుకోలేనంటారు. డాక్టర్ ఏం చెప్తారంటే అబ్బా నువ్వు మందు తాగి మానలేవు అని 3 క్వార్టర్ తాగి 3 ounces తాగు. గత్యంతరం లేదు, మార్చుకోవాలి. ఎంతో పద్ధతి మార్చుకోకపోతే అనారోగ్యము ప్రాణాంతకం అవుతుంది. మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారో వాళ్ళందరికీ మనం దారి చూపించాలా మన పిల్లలకి. అటువంటిప్పుడు మనము ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలా. మన ఆరోగ్యము మనకి చెప్తాం.
పక్క చేతిలో ఉంటుందా? ఉండదు కదా. టిఫిన్ టైం తీసుకోవాల్సింది మనమే, భోజనం టైం భోజనము, రాత్రి డిన్నర్కి మనమే చేసుకోవాలా. అన్నీ కూడా సమకూర్చుకోవాల్సింది మనమే. అవి తీసుకునే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కూడా మనమే. హోటల్లోకి పోయినా కూడా మీకు బుక్ ఇస్తాను, నీ ఫుడ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నేను చూస్తాను. మనం ఏం చూస్తున్నామంటే ఏది రేటు తక్కువ ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాను. ఎక్కువ రేటు ఉండేదంటే పోషకులు ఉంటాయి, కానీ మనకి జోబు ఒప్పుకోదు. కానీ ఇక్కడ మనము టాక్సిన్స్ అన్నీ ఎక్కువ కావడం వల్ల చర్మ రోగాలు, ఇప్పుడు సోరియాసిస్ విపరీతంగా తయారవుతాం. అంతేకాదు థైరాయిడ్ ప్రాబ్లం. మీరు ఎక్కడైనా చూడండి, యూరోప్ అంతా థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ టెస్టింగ్లకే సుమారు 70,000. డాక్టర్ దగ్గరికి పోతే ప్యాకేజీలు ఉన్నాయి. ఏం ప్యాకేజీలు అంటే ఎన్ని టెస్ట్ అంటే 3,500 ప్యాకేజీ, అవి 6,000. డాక్టర్ దగ్గరికి పోతే టెస్టింగ్ చేయాల్సి వస్తుంది మనిషి. టెస్టింగ్ అవసరం మా ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉంటే మనం తీసుకునే ఆహారమే సరిగ్గా ఉంటే ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని టెస్టులు అవసరమా? కానీ అవసరం లేదు. కానీ అందుకే మోదీ కేర్ వాళ్ళు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే లేచినప్పటి నుంచి మోదీ కేర్ ప్రోడక్ట్స్ వాడుతూ మీరు కనుక వాడి రికమెండ్ చేసుకోకపోతే మీకు ఆదాయం వస్తుంది, ఆరోగ్యం డీటాక్స్ వాడించినాము. మల్టీవిటమిన్స్ అంతేకాదు విటమిన్స్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది. నేను చెప్పిన ఆకుకూరలోనా కాయగూరలో రావడం లేదు. అంతేకాదు ఇక్కడ మనకు మల్టీవిటమిన్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా న్యాచురల్గా తయారవుతుంది. దీంట్లో కూడా ఎటువంటి కెమికల్స్ ఉంటుంది. ఇది మెడిసిన్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్. ఈ ఫుడ్ సప్లిమెంట్లో మనకు 12 రకాల విటమిన్స్, 11 మినరల్స్, 6 యాంటీ ఆక్సిడెంట్స్, 2 అమినో యాసిడ్స్. ఇవన్నీ కొనాలంటే 1000 రూపాయల పైన ఫుడ్ తీసుకోవాలి. అంతా 1000 రూపాయల పైన ఫుడ్ తీసుకోవాలి. అన్నీ తీసుకోవాలి. మల్టీవిటమిన్ ఇక్కడ మనకు ఇన్ని పోషక విలువలు కావాలంటే కదా ఈ కాలంలో 1000 రూపాయల పైన ఒక్క పూటకి తీసుకోవాలి. ఒక్క పూటకి అన్ని లిస్ట్ చెప్తే కదా అంతకంటే అంత కావాలి. మనకు శరీరంలో ఆర్గాన్స్ అన్ని పనిచేయాలంటే మనకు ప్రతిదీ కావాలి. కంటికి ఏం కావాలా? ఏ విటమిన్ కావాలా? వెంట్రుకలకి ఏ విటమిన్ కావాలా? చర్మానికి ఏ విటమిన్ కావాలా? ఏ విటమిన్ కావాలా? కాల్షియం కావాలా? మెగ్నీషియం కావాలా? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే శాంతాడైతుంటే అవన్నీ ఆటి నుంచి వస్తాయంటే ఆహారం నుంచి వస్తాయి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ కూడా మనము ఆహారం ద్వారా రావాలా. పండ్లు అన్నిటి నుంచి రావడం లేదు. అందుకే ఇక్కడ డెఫిషియన్సీ, అక్కడ తగ్గిన డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడానికి మల్టీవిటమిన్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రోడక్ట్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ సరే వాడిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగం ఉందా? వాడిన వాళ్ళు ఎవరైనా సాటిస్ఫై అయినారా? ఈ అవకాశం మనకి ఇక్కడ దొరికింది. ఇక్కడ మన మధ్యలోనే ఉన్నారు ఈ ప్రోడక్ట్స్ గురించి వాడిన వాళ్ళ ఫీలింగ్ ని పట్టుకునేదానికి పెద్దలు. సార్ మొన్ననే రీసెంట్గా 1 month బ్యాక్ సార్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేసినాము. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఫీలింగ్ వింటాం. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. నేను ఉద్యోగం చేసినాను కానీ చేసినాను. దాంట్లో నేను రాష్ట్రమూలకంగా ఏమైనా చేయగలను చెప్పాలంటే నాకు అనుభవం లేదు. ఎందుకంటే మీటింగ్లు చెప్పాలంటే అలవాటు ఉండాలి. ముఖ్యంగా ఏమంటే నేను నెల క్రితం కదండి, పోయిన నెల 15వ తేదీ ఈ మందులు వాడడం మొదలుపెట్టాను. నాకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఇంతకుముందు నాకు ఒక గ్రౌండ్లో వేయాలంటే 3 చోట్ల 4 చోట్ల నిలబడేవాడిని. ఎందుకంటే ఆయాసము, కాళ్ళు నొప్పులు ఇవన్నీ విపరీతంగా ఉండేవి. కానీ ఈ మందు వాడిన తర్వాత ఇప్పటికీ ఒక రౌండ్ నిలబడకుండా ఆయాసం లేకుండా చేయగలను. దీనివల్ల నా భార్య అయితే వాడుతుంది మల్టీవిటమిన్, కాల్షియము, తర్వాత ప్రోటీను, ఈ గ్రీన్ టీ, ఈ 4 వాడుతూ ఉన్నందువల్ల
ఇంతకుముందు ఏ చిన్న పని చేసినా ఆయాస పడేది, నా చేత కాదు, నా కాళ్ళు అవుతాయి, నాకేం పని చేత కాదు అని విపరీతంగా మనసు మీద పడిపోయాను. ఇప్పుడు ఈ మందు వాడిన తర్వాత ఎంతో యాక్టివ్గా ఏ పని కూడా బేజారు లేకుండా, తర్వాత నాకు ఆయాసమే లేదు, ఇప్పుడు ఏ పనైనా నేను చేయగలుగుతాను అని ఉత్సాహంగా ఇంట్లో తిరుగుతూ పనులు చేసుకుంటాను. తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, మెంటలీ ఇల్లు అంటే ఆ మెంటల్గా కొంచెం ఇదైనా మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినాడు, ప్రాబ్లం ఉంది. అతనికి ఇంటెలెక్ట్ అని తర్వాత గ్రీన్ టీ రెండే వాడుతుండేది. ఈ 15 రోజులకే ఎంతో అలర్ట్ అయినాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మోదీ కేర్ ప్రోడక్ట్ వాడడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, హాయిగా ఉంటాము, చనిపోయే వరకు హాయిగా తిరుగుతూ సంతోషంగా ఉంటామని నేను సభాముఖంగా చెప్తున్నాను. సూపర్ సార్, సూపర్ సార్. ఇది మనం ఏదో డబ్బు ఇచ్చి చెప్పించిన ఫీలింగ్ వాడిన తర్వాత 15 రోజులే అయింది, ఎక్కువ కూడా కాలేదు. పోయిన నెల 15వ తేదీ నుంచి మొదలు పెట్టినాము. ఇప్పటికీ 20 రోజులు అయిపోతుంది. మేము ఆరోగ్యంగా ఉన్నాం, ముగ్గురు ఉంటే ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నాం. అందువల్ల మోదీ కేర్ వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నామని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు హెల్త్ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ, ఎందుకంటే మిగతా ప్రోడక్ట్స్